నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మూడో రోజు కస్టడీకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు. మద్యం కేసులో లోతుగా ప్రశ్నించనున్న సిట్ అధికారులు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో అగ్ని ప్రమాదం. చలువ పందిళ్లకు నిప్పు, 2 దుకాణాలు దగ్ధం. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం. 875 అడుగులకు చేరిన నీటి మట్టం. మోదీకి ఘానా ప్రతిష్టాత్మక పురస్కారం. ప్రధానికి అందజేసిన అధ్యక్షుడు జాన్ ద్రమాని. పటిష్ట భద్రత మధ్య అమర్నాథ్ యాత్ర ప్రారంభం. 38 రోజుల పాటు కొనసాగనున్న ఆధ్యాత్మిక యాత్ర. విజయవాడ జిల్లా జైలు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడును సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. మద్యం కుంభకోణం కేసులో 3వ రోజు వీరిని విచారించనున్నారు. జైలు నుంచి బయటకు వచ్చే సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తప్పుడు కేసులు బనాయించారని, న్యాయమే గెలుస్తుందంటూ నినాదాలు చేస్తూ వెళ్లారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు కస్టడీ నేటితో ముగియనుంది. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆలయం ముందు ఉన్న చెలువ పందిళ్లకు నిప్పు అంటుకుని పక్కనున్న 2 దుకాణాలకు మంటలు వ్యాపించాయి. దీంతో పరిసర ప్రాంత ప్రజలు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకున్నారు. 3 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కాటేదాన్లో రబ్బరు పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. శివం రబ్బరు పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల దట్టమైన పొగ అలుముకుంది. స్థానికులు భయాందోళనకు గురై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు 10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. జూరాల నుంచి 68,169 క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం అవుట్ఫ్లో 63,150 క్యూసెక్కులుగా ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 27,835 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయంలో 875.6 అడుగులకు నీరు చేరింది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 166.31 టీఎంసీలుగా ఉంది. అంతర్జాతీయ పర్యాటకానికి రాష్ట్రం ఓ మజిలీగా ఎదిగేందుకు విశాఖ క్రూజ్ టెర్మినల్ ఎంతో దోహదపడుతుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విశాఖకు వచ్చిన విలాసవంతమైన పర్యాటక నౌక కార్డేలియాను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన సందర్శించి పర్యాటకులకు వీడ్కోలు పలికారు. పర్యాటక హితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ప్రత్యేక పాలసీని రూపొందించి అమలు చేస్తున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. క్రూజ్ టూరిజం అనేటువంటి దాన్ని ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రధానంగా ఇక్కడికి పర్యాటకులు వచ్చే విధంగా ఈ క్రూజ్ టూరిజం ఉండాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం కాకుండా ఇక్కడి నుంచి
ఇక్కడికి టూరిజంకి సంబంధించి అనేక మంది పర్యాటకులు వచ్చి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సుందరమైన ప్రాంతాలని వీక్షించే విధంగా, అది వెల్నెస్ టూరిజం కానివ్వండి, ఎకో టూరిజం కానివ్వండి, అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, హోమ్ స్టేస్ కానివ్వండి, టెంట్ హౌసెస్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అందాలు కానివ్వండి, ఇవన్నీ కలగలిపి ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేసి హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఈ టూరిజం అభివృద్ధి చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇవాళ ఒక అద్భుతమైనటువంటి టూరిజం క్రూజ్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విశాఖ నగర ప్రజలకు, విహారయాత్రికులకు త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి రానున్నట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. సాగర్ నగర బీచ్ వద్ద ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయం ప్రాంగణంలో డబుల్ డెక్కర్ బస్సులను, ఛార్జింగ్ స్టేషన్ను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్తో కలిసి ఆయన పరిశీలించారు. బస్సులో అన్ని సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించి ట్రయల్ రన్ నిర్వహించినట్లు చెప్పారు. డబుల్ డెక్కర్ బస్సులు విశాఖకి సరికొత్త బ్రాండింగ్ను తీసుకొస్తాయని, టూరిజం ద్వారా విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. సాంకేతికతతో కూడిన ఈ ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రజలు వినియోగించుకునేందుకు సౌకర్యవంతంగా ఉన్నాయని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం వెంగళమ్మ చెరువు గ్రామంలో ఓ రైతు పొలంలోని 400 మామిడి చెట్లను దుండగులు నరికేశారు. నారాయణస్వామి అనే రైతు 4 ఎకరాల్లో మామిడి చెట్లు పెట్టారు. 3 ఏళ్లుగా వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. చెట్లకు నీరు పెడదామని పొలానికి వెళ్లేసరికి మొత్తం నరికేసి ఉన్నాయి. రైతు కుటుంబ సభ్యులు మామిడి చెట్లను చూసి బోరున విలపించారు. దాదాపు 30 లక్షలు అప్పు చేసి సాగు చేశామని, ఇప్పుడు అప్పు తీర్చే దారేదంటూ వాపోయారు. నాలుగేళ్ల నుంచి చెట్లు పెట్టినాము. గతంలో ఒకసారి నరికేసినారు. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళా సంవత్సరం పంట చేతికి వచ్చే మూమెంట్లో మొత్తం చెట్లన్నీ నరికేసినారు. మేము దీనికి 30 లక్షల దాకా అప్పు అయింది. మాకు 30 లక్షల దాకా అప్పు అయింది. నారా చంద్రబాబు సీఎం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సారు, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మేడం, మీరు ఏమన్నా ఒక న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. మీరు న్యాయం చేయని పక్షంలో మేము కుటుంబం అంతా ఎంట్రీ తీసుకొని తాగి చచ్చిపోతాము. మా అప్పులు కట్టలేము. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు. అనకాపల్లి జిల్లా పాయికరావుపేట మండలం సీతారాంపురంలో తొలి అడుగు కార్యక్రమాన్ని హోంమంత్రి అనిత ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో ఆరా తీశారు. బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు వివరించారు. తెలుగు అడుగు అనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి గ్రామంలోనే కూడా ప్రతి బూత్ ఇన్ఛార్జ్ కూడా ప్రతి ఇంటికి వెళ్లి ఈ సంవత్సర కాలంలో ఎన్డీఏ కూటమి తరపున గ్రామానికి ఏం చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశాం, సంక్షేమ కార్యక్రమాలు ఏం చేశాం, అదేవిధంగా రాబోయే 4 సంవత్సరాల్లో ఆ గ్రామానికి గాని ఆ కుటుంబం గాని ఏమి చేయాలి అనేది ఒక పక్కా ప్రణాళిక తీసుకోవడానికి ఈ రోజు ఒక తొలి అడుగు స్టార్ట్ అయింది. ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటి వరకు ఇచ్చిన అందినయా, ఇంకా ఏమి చేయాలన్న దృక్పథం మీద ఈ రోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కూటమి వచ్చిన తర్వాత పోలవరం అయితేనే, విశాఖ స్టీల్ ప్లాంట్ అయితేనే, అలాగే అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రారంభించడం జరిగింది. ఏమీ లేనటువంటి రాజధాని తిరిగి మళ్ళా చేయడం జరిగింది. వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు అందకుండా చేశారని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మండిపడ్డారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బాపట్లలోని 9, 11, 13, 14 వార్డులలో ఆయన పర్యటించారు. కూటమి ప్రభుత్వంలో ఏడాదిలో చేసిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచారు. వైసీపీలో చేరలేదన్న కారణంతో పుట్టుకతో దివ్యాంగురాలైన బోయిన శివమ్మకు వచ్చే పింఛన్ తొలగించారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు త్వరలోనే పింఛన్లు పునరుద్ధరిస్తామని మాట ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో ఈ ఏరియాలో నివాసం ఉంటున్న కోన రఘుపతి తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ ఫ్యామిలీలో ఉన్న పోలియా ఉన్న ఈమెకి పెన్షన్ తీసేయటం జరిగింది.
ఎందుకు పెన్షన్ తీశారు అంటే మీ పెన్షన్ తీసుకుంటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, మేమే తీయించా, మీరు తెలుగుదేశం వదిలి వైసీపీకి వస్తే నేను మీ పెన్షన్ రాస్తానంటే మా చెల్లెమ్మ పెన్షన్ పోయినా పర్వాలేదు కానీ అన్న మీరు రఘుపతి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పడం జరిగింది. ఇటువంటి కార్యకర్తలు తెలుగుదేశంలో ఉన్నారు అనడానికి ఈ మొహం నిదర్శనం. ఇక్కడ కొంతమంది పెన్షన్లు తీసేయటం జరిగింది. ఒకళ్ళకి కడు పేద ఆయన 7 ఎకరాలు ఉన్నట్టుగా చూపించి వైసీపీ ప్రభుత్వంలో పెన్షన్ తీసేశారు ఈయనకి. ఇలా ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి పర్సనల్ గా గ్లెడ్జి పెట్టుకుని ఇటువంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఎంత నీచానికి ఒడిగట్టాడు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. రేపు రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్ రాగానే ఈ అమ్మాయిని గౌరవంగా మరలా 6,000 రూపాయల పెన్షన్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ వార్డులో నేను తెలియజేస్తాను. దివ్యాంగుల పింఛన్దారులలో అనర్హులు కుప్పలు తెప్పలుగా బయటపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అనర్హులకు పింఛన్లు మంజూరైనట్లు బట్టబయలవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 7.86 లక్షల మంది దివ్యాంగుల కేటగిరీ పింఛన్లు పొందుతున్నారు. 175 నియోజకవర్గాల్లోనూ ఇప్పటి వరకు 4.76 లక్షల పింఛన్లను అధికారులు తనిఖీ చేయగా దాదాపు 1,00,000 మంది అనర్హులని తేలింది. జగన్ నియోజకవర్గం పులివెందులలో బోగస్ పింఛన్లు ఎక్కువగా మంజూరైనట్లు బయటపడింది. బోగస్ దివ్యాంగ పింఛన్లు 100 లోపు ఉన్న నియోజకవర్గాలు 9 అని వెల్లడైంది. కాకినాడ సిటీ పరిధిలో అత్యల్పంగా 19 బోగస్ పింఛన్లు ఉన్నట్లు గుర్తించారు. విశాఖ దక్షిణంలో 39, తాడికొండలో 55, విశాఖ ఉత్తరంలో 57, నిడదవోలులో 58, విశాఖ తూర్పులో 71, అద్దంకిలో 78, విజయవాడ పశ్చిమంలో 83, విజయవాడ సెంట్రల్లో 88 మంది అనర్హులు పింఛన్లు పొందుతున్నట్లు బయటపడింది. 1000 నుంచి 1300 వరకు బోగస్ పింఛన్లు ఉన్న నియోజకవర్గాలు 13 అని తేలింది. 88 నియోజకవర్గాల్లో 500 నుంచి 970 మంది వరకు అనర్హులకు పింఛన్లు మంజూరయ్యాయి. మిగతా 59 స్థానాల్లో 100 నుంచి 500 మధ్యలో బోగస్ పింఛన్లు ఉన్నట్లు బయటపడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7.86 లక్షల మంది దివ్యాంగ కేటగిరీ పింఛన్దారులలో 5.10 లక్షల మందికి సదరం ధృవీకరణ పత్రాల తనిఖీకి రావాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. వీరిలో 4.76 లక్షల మంది వైద్యుల ముందు హాజరయ్యారు. మిగిలిన వారికి మరోమారు నోటీసులు జారీ చేసి అప్పటికీ హాజరు కాకపోతే తదుపరి చర్యలు తీసుకోనున్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్తు పేరుని దుర్వినియోగం చేస్తూ మోసాలకు పాల్పడుతున్న అభిషేక్ అనే వ్యక్తిని తిరుమల పోలీసులు అరెస్టు చేశారు. తిరుమలలో నృత్య ప్రదర్శనకు శ్రీ శ్రీనివాస కళార్చన పేరుతో 2 తెలుగు రాష్ట్రాల్లో 93 కళా బృందాలకు చెందిన 2,900 మంది కళాకారుల నుంచి అభిషేక్ అనే వ్యక్తి 35 లక్షల రూపాయలను వసూలు చేశారు. టీటీడీ ఉచితంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ కళాకారులకు వసతి, శ్రీవారి దర్శనం, ప్రసాదమని అభిషేక్ డబ్బు వసూళ్లకు పాల్పడ్డాడు. గత శుక్రవారం ఆస్థాన మండపంలో కళా బృందాలు ఆందోళనకు దిగడంతో ఈ వ్యవహారంపై టీటీడీ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అభిషేక్ వసూళ్లకు పాల్పడినట్లు గుర్తించి అతని బ్యాంకు ఖాతాలోని 14 లక్షల రూపాయలను బ్లాక్ చేసింది. అభిషేక్ను తిరుపతి కోర్టులో హాజరుపరిచింది. మచిలీపట్నం గ్రామీణంలోని బుసక తోడేళ్ల ఆకలికి వందలాది ఎకరాల ముడా భూములు, ప్రభుత్వ స్థలాలు గుల్లబారిపోయాయి. గతంలో వైసీపీ నేతల ఆగడాలను అడ్డుకున్న వారు అదే బుసక మాఫియాలతో చేతులు కలిపి కోట్లు దోచేస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకుడికి సన్నిహితులుగా చలామణి అవుతున్న గోపువానిపాలెం, చినకరగాగ్రహారం, పల్లెతుమ్మలపాలెం గ్రామాలకు చెందిన వ్యక్తులు యథేచ్ఛగా అక్రమాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేయింబవళ్లనే తేడా లేకుండా ప్రొక్లైన్లతో తవ్వకాలు చేస్తుండటంతో 10 అడుగుల ఎత్తున ఉండే బుసక మేటలు కనుమరుగయ్యాయి. వేర్లు పైకి తేలి నేల కొరిగిన వందలాది తాటి చెట్లు అక్రమార్కుల ఆగడాలకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. సహజ వనరుల దోపిడీతో వందల ఎకరాల భూములు చెరువులుగా మారాయి. మచిలీపట్నంలో బుసక అక్రమ తవ్వకాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మట్టి అలాగే ఇసుక బుసకలను లూటీ చేసి కోట్లకు పడగలెత్తిన వైసీపీ నేతల దారిలో ప్రస్తుతం కూటమి నేతలు కూడా పయనిస్తూ ఉన్నారు. కృష్ణా జిల్లా ప్రధాన కేంద్రం మచిలీపట్నం గ్రామీణంలో బుసకను కొల్లగొడుతూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు బుసకాసురులు. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే మచిలీపట్నం పోర్టుకి సమీపంలో ఉన్న భూములు, బుసక భూములను యథేచ్ఛగా పోర్టు భూములు, అలాగే పోర్టు భూముల సమీపంలో ఉన్న ముడా భూముల్లో యథేచ్ఛగా బుసకను తవ్వి జేసీబీలతో లారీలు అలాగే ట్రాక్టర్ల ద్వారా
అమ్ముకుంటున్న పరిస్థితి ప్రస్తుతం నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. ట్రాక్టర్కి వచ్చి 600 రూపాయలు, అలాగే లారీకి వచ్చి 6,000 రూపాయల దాకా దూరాన్ని బట్టి వసూలు చేస్తున్నారు. ఇసుక తవ్వకాలకి సంబంధించి అధికారులు ఇటువైపు ఏం జరుగుతుందా అన్నది కూడా పర్యవేక్షణ లేకుండా ఉన్నారు. గతంలో ఇదే ప్రాంతంలో వైకాపా నేతలు తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్న నేపథ్యంలో, ఎందుకంటే గతంలో ఈ బుస్క తవ్వకాలు అడ్డు చెప్పిన టీడీపీ నాయకులు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత యథేచ్ఛగా బుస్క తవ్వకాలు చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారంటూ కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రచారం అనేది జరుగుతుంది. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే పోర్టు నిర్మాణం జరుగుతుంది. పోర్టు నిర్మాణానికి కూతవేటు దూరంలోనే ఇదంతా కూడా బాగా చదునుగా ఉండే నేల. కానీ ఈ బుస్క తవ్వకాల వల్ల భారీ గుంతలు ఏర్పడంతో ఈ గుంతల్లో నీరు అనేది చేరడం జరిగింది. సముద్రంలో గనక అనుకోని మార్పులు సంభవించి సముద్రపు నీరు గనక ఇటు గనక చొచ్చుకు వస్తే ఓళ్లకుళ్ళు కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడుతుందని కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార యంత్రాంగం ఎప్పటికైనా మేల్కొని ఈ పోర్టు నిర్మాణంలో, పోర్టు సమీపంలో ఉన్న ఈ భూముల్లో బుస్క తవ్వకాలు జరపకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఈ భారీగా ఏర్పడిన గుంటల్లో భారీగా నీరు చేరడంతో ఎవరైనా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తెలియక ఈ గుంటల్లోకి వస్తే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఇటువంటి తవ్వకాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. మరొకవైపు ఈ గుంటల్లోకి ఎవరు రాకుండా కూడా ఈ గుంటలన్నీ కూడా చదును చేయాలి. మరొకవైపు ఈ అక్రమంగా బుస్క తవ్వుతున్న వారెవరైతే ఉన్నారో వారి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా. ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. పశ్చిమాఫ్రికా దేశం ఘానా అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని అందుకున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఘానా వెళ్లిన ప్రధానిని ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘానా అవార్డుతో ఆ దేశం సత్కరించింది. ఘానా రాజధాని అక్రాలో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు జాన్ ద్రమాని మోదీకి ఈ అవార్డును అందజేశారు. అనంతరం మాట్లాడిన ప్రధాని 140 కోట్ల మంది భారతీయుల తరపున ఈ అవార్డును స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ అవార్డు దక్కడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇరు దేశాల చిరకాల బంధాలకు ఇది నిదర్శనమన్నారు. ఇరు దేశాల యువత ఆకాంక్షలు, వారి ఉజ్వల భవిష్యత్, సాంస్కృతిక వైవిధ్యం, సంప్రదాయాలకు, ఇరు దేశాల మధ్య చారిత్రక సంబంధాలకు ఆ అవార్డును అంకితమిస్తున్నట్లు చెప్పారు. భారత్ ఎప్పుడూ ఘానాకు అండగా ఉంటుందని, వారి అభివృద్ధికి దోహదపడుతుందని మోదీ వెల్లడించారు. ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తూ బీహార్లో ఇండీ కూటమి నేతలు ఈసీ అధికారులతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు ఎస్ఐఆర్ను అమలు చేయడం అన్యాయమని, 2 కోట్లకు పైగా ఓటర్ల హక్కు ప్రమాదంలో పడుతుందని వారు ఆరోపించారు. ఓటు పునః సమీక్ష ద్వారా అనర్హుల్ని తొలగించి అర్హులను మాత్రమే జాబితాలో చేర్చేందుకు యత్నిస్తున్నట్లు ఈసీ చెబుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ఆర్పీ చట్టం 1950 ప్రకారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టినట్లు తెలిపింది. 2003 తర్వాత జాబితాలో చేరిన ఓటర్లు ఖచ్చితంగా పౌరసత్వ ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే ఇలా చేయడం వల్ల చాలా మంది ఓటు హక్కు ప్రమాదంలో పడుతుందని విపక్షాలు ఆందోళనకు దిగాయి. జనాభాలోని 8 కోట్ల ఓటర్లలోని ఎస్సీ, ఎస్టీ, వలస కార్మికులు, పేదలు ఇప్పటికిప్పుడు ఎలా జనన ధృవీకరణ పత్రాలు సమర్పించగలరు అని కాంగ్రెస్ నిలదీసింది. నోట్ బందీ అంటే పెద్ద నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసినట్లే ఈ ఓటు బందీ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుందని మండిపడింది. బీహార్లో 20% మంది వలస కార్మికుల ఓటు హక్కును రద్దు చేసే ప్రయత్నమని సమాజ్వాదీ, రాష్ట్రీయ జనతాదళ్, సిపిఐ, సిపిఎం పార్టీలు ఆరోపించాయి. మారుతున్న జీవన ప్రమాణాల నేపథ్యంలో అత్యధిక ప్రజలు పర్యాటకం వైపు మొగ్గు చూపుతున్నారు. తద్వారా ప్రపంచంలోని పలు పర్యాటక ప్రాంతాల్లో రద్దీ భారీగా పెరుగుతోంది. ఓవైపు పెరుగుతున్న పర్యాటకం అక్కడి ప్రభుత్వాలకు ఆదాయాన్ని తెస్తుంటే, మరోవైపు ఆయా ప్రాంతాల్లో పర్యావరణం దెబ్బతింటోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటైన మాచు పిచ్చు పర్యాటక ప్రదేశం ప్రస్తుతం పర్యావరణ అసమతుల్యతను ఎదుర్కొంటోంది. దేశ విదేశాల నుంచి నిత్యం వేలాదిగా వస్తున్న పర్యాటకుల వల్ల అక్కడి చారిత్రక నిర్మాణాల్లో మార్పులు వస్తున్నాయని పెరూ దేశం ఆడిటర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ అందాలను ఆస్వాదించేందుకు రోజురోజుకి పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే పర్యాటక ప్రాంతాల్లో రద్దీ భారీగా పెరిగిపోయింది. దీని కారణంగా ప్రభుత్వాలకు భారీగా ఆదాయం వస్తోంది. అదే సమయంలో పర్యాటకుల రాకపోకలు సహా వారు వేసే చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలతో ఆయా ప్రాంతాల పర్యావరణంలో మార్పులు వస్తున్నాయి. ఈ పరిస్థితుల వల్ల పర్యాటక ప్రాంతాలలో జంతుజాలంతో పాటు చారిత్రక నిర్మాణాలు, జలాలు కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రపంచ వారసత్వ సంపదైన పెరూలోని మాచుపిచ్చుపై సైతం ఈ ప్రభావం పడింది. పర్యాటక రద్దీ కారణంగా మాచుపిచ్చులో పర్యావరణం దెబ్బతింటుందని పెరూ నేషనల్ ఆడిటర్ ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ అసమతుల్యత ఎదుర్కోవడం సహా అక్కడి చారిత్రక నిర్మాణాల్లో మార్పులు వస్తున్నాయని వెల్లడించారు. ఆకాశంలోని నగరంగా పేరొందిన మాచుపిచ్చుకు చేరుకోవాలంటే అందమైన కొండలు, జలపాతాలు, అమెజాన్ అడవి మీదుగా వెళ్లాలి. ఈ ప్రయాణంలో చాలా వరకు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఎంతో ప్రయాసపడి మాచుపిచ్చుకు చేరుకున్న తర్వాత అక్కడి అందాలు ఎంతగానో మైమరిపిస్తాయి. ఈ కారణంగానే రోజు మాచుపిచ్చుకు 4500 నుంచి 5600 మందికి పైగా పర్యాటకులు వస్తున్నారు. మొదట్లో ఈ రద్దీ పెరూ దేశానికి ఆదాయం తెచ్చిపెట్టినప్పటికీ అదే ప్రస్తుతం మాచుపిచ్చు పాలిట శాపంగా మారుతోంది. నిత్యం పర్యాటకుల రద్దీ అక్కడ వస్తున్న మార్పులపై పెరూ దేశం అప్రమత్తమైంది. పర్యాటకుల రద్దీని తగ్గించేందుకు కష్టతరమైన మార్గాల గుండా మాత్రమే మాచుపిచ్చుకు చేరుకునేందుకు అనుమతులు ఇచ్చింది. అయినప్పటికీ ఏమాత్రం పర్యాటకుల రాకపోకలు తగ్గలేదు. ఈ నేపథ్యంలో రోజుకు కొంతమంది పర్యాటకులను మాత్రమే మాచుపిచ్చుకు పంపించే చర్యలు తీసుకునేలా సమాలోచనలు చేస్తోంది. తద్వారా మాచుపిచ్చు పర్యావరణ సమతుల్యత కాపాడవచ్చని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సుందరమైన మాచుపిచ్చు పర్వతకోట 15వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. సముద్ర మట్టానికి 7970 అడుగుల ఎత్తులో ఉన్న మాచుపిచ్చు వద్ద ఉరుబంబా నది ప్రవహిస్తోంది. ఇది 1981లో పెరూవియన్ హిస్టారికల్ అభయారణ్యంగా, 1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. 2007లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఇంటర్నెట్ పోల్లో ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటిగా మాచుపిచ్చు నిలిచింది.